ఇండస్ట్రీలో ఒక పాట హిట్ కొట్టడం వేరు, ఆ పాట జనాల గుండెల్లోకి వెళ్ళడం వేరు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఆల్బమ్ ఇప్పుడు రెండో రకం మ్యాజిక్ చేస్తోంది. జనవరి 2026లో సినిమా విడుదల కాబోతుందంటే ఇప్పటి నుంచే పాటలతో రికార్డుల వేట మొదలైపోయింది. మొదట్లో మీసాల పిల్ల పాట వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వచ్చాయి, మనందరికీ తెలుసు. కానీ చివరకు ఏమైంది? మీసాల పిల్ల పాట ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో మనం చూసాం. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఆ పాటను తమ సొంత పాటలాగా పాడుకున్నారు. కుర్రకారు రీల్స్ తో హోరెత్తిస్తే పెద్దవాళ్ళు ఆ పాటలో మెలోడీకి కనెక్ట్ అయ్యారు. ఆ పాట 81 మిలియన్ దాటి రికార్డులు సృష్టించింది. ఇప్పుడు అదే బాటలో రెండో పాట శశిరేఖ కూడా దూసుకుపోతోంది. విడుదలైన అతి తక్కువ సమయంలోనే శశిరేఖ పాట యూట్యూబ్ లో 2,23 మిలియన్ల వ్యూస్ మైలురాయిని దాటేసింది. కేవలం చూడటమే కాదు, ఈ పాటలో చిరంజీవి గారి గ్రేస్, నయనతార అందం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. భీమ్ సిసిరోలియో అందించిన సంగీతం వింటుంటే మనకు తెలియకుండానే కాళ్ళు కదులుతున్నాయి. కేవలం మన తెలుగు పాటలతోనే కాదు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇంటర్నేషనల్ పాటలను కూడా ఇది వెనక్కి నెట్టేసింది. ఎక్కడ చూసినా శశిరేఖ పాట రీల్సే కనిపిస్తున్నాయి. కాలేజీ స్టూడెంట్స్, ఆఫీసులకు వెళ్లే వాళ్ళు, గృహిణులు, ఇలా అందరూ ఈ పాటలోని హుక్ స్టెప్ ను రీల్స్ చేస్తూ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పాట జనాలకు ఎంతలా కనెక్ట్ అయిందో. మనం మన పని చేసుకుంటూ వెళ్లడమే ఫలితం అదే వస్తోంది అని అనిల్ రావుపూడి అన్న మాటలు ఇప్పుడు అక్షరాల నిజమయ్యాయి. చిరంజీవి గారి గ్రేస్, భీమ్ సంగీతం, నయనతార అందం కలిసి ఈ పాటను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాయి. ట్రోల్స్ చేసిన వాళ్ళే ఇప్పుడు రిపీట్ మోడ్ లో పాటను వింటున్నారు. సినిమా రిలీజ్ జనవరిలో సంక్రాంతికి ఉంది, కానీ మెగాస్టార్ మాత్రం ఇప్పుడే పండుగ తీసుకొచ్చేశారు. సంక్రాంతికి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు తిరగదాస్తుందో చూడాలి.